మాతృదేవోభవ. ఎంతకాలమా చెక్కలో ఏమి పట్టకుండా నిలుచుండి వీక్షించదో మదంబా, ఎంతకాలమీ కట్టెలో ఏమి తెలియకుండా నన్నుంచి బాధించదో ముదంబా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1472వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 172వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం 255 నామాలు ముగించుకున్నాం. ధర్మాధర్మ వివర్జితాయై నమః. ఇప్పుడు 256వ నామం విశ్వరూపాయై నమః. ధ్యానధ్యాతృధ్యేయరూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక. 62వ శ్లోకంలో ఉన్నాం. 256వ నామం విశ్వరూపాయై నమః. ఇక్కడి నుంచి సరిగ్గా 19 నామాలు. మళ్ళీ సదాశివ అనుగ్రహద అనే నామం వచ్చే వరకు 19 కూడా జీవ ఈశ్వర విభాగాన్ని, ఆ తత్వాన్ని మనకి తెలియజేస్తాయి. వరుసగా 19 నామాలు. విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరి సదాశివ అనుగ్రహద అంతవరకు వరుసగా 19 నామాలు మనకి. జీవ ఈశ్వర విభాగం. జీవుడేమిటి, ఈశ్వరుడేమిటి, వ్యష్టి ఏమిటి, సమష్టి ఏమిటి. మనం సుఖాలే ఎందుకు కోరుకుంటున్నాం, దుఃఖాలు ఎందుకు వద్దనుకుంటున్నాం, కానీ దుఃఖమే ఎందుకు వస్తుంది జీవితంలో? ఈ సమస్యకు పరిష్కారం ఇక్కడ లభిస్తుందండి. ఈ సందేహానికి సమాధానం ఇక్కడ దొరుకుతుంది. జీవితంలో సుఖం ప్రభావం కంటే దుఃఖం ప్రభావం ఎందుకు ఎక్కువ అవుతుంది? 100 సుఖాలలో మనం ఉన్నప్పటికీ ఒక దుఃఖం ఏదైనా వచ్చిందంటే 100 సుఖాలని ఎలా తుడిచిపెట్టేయగలుగుతోంది. అలాగే ఒక దుఃఖంలో మనం బాధపడుతూ ఉన్నప్పుడు 100 సుఖాలు వచ్చినా కూడా ఈ దుఃఖం తొలగిపోయే వరకు ఆ సుఖాలు మనం ఎందుకు ఆస్వాదించలేకపోతున్నాం? సుఖ దుఃఖాలు రెండూ సమానమే అని చెబుతున్నప్పటికీ, రెండిట్లోనూ కమ్ అనే ఉన్నప్పటికీ మన మనస్సు ఎక్కువ దుఃఖానికి ఎందుకు లోనవుతుంది? నేను సుఖంగా ఉంటున్నానని చెప్పేవాడిని కూడా లోపల ఏదో దుఃఖం ఎందుకు పీడిస్తోంది? నాకు ఏ సమస్యలు లేవు, నేను జ్ఞానాన్ని పొందాను అనేవాడు కూడా సృష్టికి సంబంధించిన సందేహాలు ఎందుకు ఉంటున్నాయి? అది దుఃఖం కాదా? అన్నిటికంటే గొప్ప దుఃఖం. సంసార దుఃఖాలను మించింది ఏమిటంటే ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన దుఃఖం. అది చాలా కష్టం తీరడం. అది ఆవేదన ఎవడు తట్టుకోలేడు అసలు. ఏదైనా తట్టుకోవచ్చు, కానీ ఆ జ్ఞానం కోసం పడే అలమటం ఉంది, అది ఎవడు తట్టుకోలేడు. ఈ రాత్రి బోళ్ళు నిద్రపోనేది. ఇది పొందు 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 ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్త్యవరాన్ని బోధతలే. మేలుకో, పెద్దల్ని కలుసుకో, తెలుసుకో, చదువుకో అని తరివేస్తుంది లోపల నుంచి. గంట కొట్టేస్తూ ఉంటుంది లోపల నుంచి. ఆగలేడు అసలు. వాడు పారిపోతాడు, జనసమూహానికి దూరంగా పారిపోతాడు. అంతే ఆ తపన. మొన్న చూడండి పత్రికల్లో వచ్చింది. పాపం ఒక బౌద్ధ భిక్షువు ఉత్తరదేశంలో అనుకుంటా ఏదో అడవుల్లోకి వెళ్ళిపోయాట. బాగా మిగిలిన వాళ్ళు ఏదో చోట ఉన్నారు, ఇంకా లోపలికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ తపన ఏదో ఏకాంతం. ఆ బుద్ధుడు ఏదో ఉన్నట్ట, ఓ చెట్టు కింద కూర్చున్నట్ట. ఆయన ఎట్టి పరిస్థితులు అదేదో దొరికితే కానీ లేవద్దు అని కూర్చున్నట్ట. ఇహాసనేత్కాయమతశ్చలిష్యతే. శరీరం ఏమైనా సరే శుష్కించిపోవకాక. ఇహాసనే శుష్యతుమే శరీరం, ఇహాసనే శుష్యతుమే శరీరం. బుద్ధుడు కూర్చున్నప్పుడు ఈ నిశ్చయంతో కూర్చున్నట్ట. అందుకని ఆయనకి జ్ఞానోదయం అయింది. ఇహాసనే శుష్యతుమే శరీరం త్వగస్థి మాంసం ప్రళయం చయాతు అప్రాప్య బోధిం బహుజన్మ దుర్లభాం నైవాసనాత్ కాయమతశ్చలిష్యతే. అప్రాప్య బోధిం బహుజన్మ దుర్లభాం నైవాసనాత్ కాయమతశ్చలిష్యతే. ఒక బుద్ధుడు కూర్చున్నాడు, మళ్ళీ అలా విరూపాక్ష గుహలో రమణ మహర్షి కూర్చున్నారు. అలాంటి తపన పుట్టినప్పుడు ఎవడు ఆపలేడండి? ఈ బౌద్ధ భిక్షువు పాపం అలాగే తపనతో, వీళ్ళకి ఇతర బౌద్ధ భిక్షువులు ఉన్నప్పటికీ వాళ్ళు ఏదో కొంచెం అడవిలో ముందు భాగంలో ఉంటే ఈయన ఇంకా లోపలికి వెళ్ళిపోయాట. ఆయన పాపం అందులో ఏమీ దొరకలేదు, కానీ చిరుతపులే ఆయన్ని ఈడ్చికెళ్ళి మింగేసింది. పత్రికల్లో వచ్చి ఎంత క్షోభపడ్డానో నిజంగా. వార్త చదివి భగవంతుడి కోసం తపస్సు చేస్తూ ఉంటే ఇదేమిటిది అని. ఆత్మ అంటే భగవంతుడే కదండి. కానీ జరుగుతాయి. దానికి సిద్ధపడాలి. దేవుడు కాపాడలేదు అనుకోకూడదు, దానికి సిద్ధపడాలి.
అటువంటివి ఎందుకు జరుగుతాయో మన పురాణాల్లో ఒక మంచి ఉదాహరణ ఉందండి. సందర్భం వచ్చింది కూడా చాలామందికి అనుమానం తీరుతుంది, చెబుతాను. గజేంద్ర మోక్షం కథలో ఏనుగు ఇంద్రద్యుమ్న మహారాజే కదా ఏనుగ్గా మారింది. అగస్త్యుని శాపం వల్ల ఏనుగ్గా మారాడు ఆయన. అగస్త్యుడు అత్తిని మహర్షి ఎవరు, ఆయన శాపం వల్ల మారాడు. ఇంద్రద్యుమ్న మహారాజు రాజ్యపాలన చేసి సక్రమంగా చేసి ధర్మార్థ కామాలు అన్నీ సాధించి మోక్ష పురుషార్థం కోసం ఆయన వానప్రస్థం స్వీకరించి అక్కడ రాజ్యాన్ని వారసులకు ఎవరికో అప్పగించేసేసి ఏమీ సంబంధం లేకుండా వచ్చి 100 ఏళ్ళు తపస్సు చేశాడు. కానీ ఆయనకి మోక్షం కలగలేదు, ఆ జ్ఞానోదయం కాలేదు. విచిత్రంగా అప్పుడు అగస్త్య మహర్షి అనుకుంటాను అలా వచ్చేసి ఆయన శపిస్తాడు. వచ్చేసరికి ఏమిటో విచిత్రంగా ఆయన లేవలేదు. తపస్సులో ఉన్నవాడు ఎలా లేస్తారండి, చూడలేదేమో. కానీ మహర్షికి విపరీతమైన కోపం వచ్చింది. మదించిన ఏనుగులా కూర్చున్నావు, మహర్షులు వచ్చినా లేవకుండా మత్త గజో భవ అన్నట్టు. విచిత్రంగా మహర్షుల వాక్యం ఎలా ఉంటుందో చూడండి. మత్త గజో భవ, మదేవో భవ అన్నట్టు, మత్త గజమే పుట్టు అన్నట్టు. ఈయన కూడా ఏమిటో అర్థం కాక అలా ఉంటూ అలాగే ఉన్నాడు. ఆయన ఏనుగే పుట్టాడు. ఆ తర్వాత సరే ఏవో ఆడ ఏనుగులతో కలిసి సరస్సుకు వెళ్ళాడు, విహారం చేశాడు. అక్కడ కింద మీద చేశాడు, మొత్తం అంతా కిలకిలం చేశాడు. మొసలు వచ్చింది పట్టుకున్నాడు, ప్రార్థించాడు, మోక్షం. తర్వాత దాని నుంచి విముక్తి వచ్చింది. ఎందుకు ఇలా జరిగింది అంటే సద్గురు శివానందమూర్తి గారు ఆ మహర్షి కథలో రాస్తారు. అగస్త్య మహర్షి కథ చక్కని విశ్లేషణ. మహాయోగులకి తెలిసిన విషయాలు మామూలు వాళ్ళకి తెలియవు. ఈయన అనుభవించవలసిన కర్మఫలాలు మిగిలిపోయాయి. కర్మఫలాలు అలా పోవవి, అనుభవించి తీరాల్సిందే. అంచేది ఈయన ఏనుగై పుడితే ఆ కర్మఫలం త్వరగా అనుభవిస్తాడు, తద్వారా ఆయన జ్ఞానాన్ని పొందుతాడు, మోక్షం వస్తుంది. అందుకోసం అగస్త్య మహర్షి అంత కోపం రూపంలో శపించాడు. అది కోపం కాదు, శాపం కాదు, అది వరం అంటాడు ఆయన. అది ఇంద్రద్యుమ్నుడికి అర్థమైంది, మనకు అర్థం కాదు. ఇదేమిటి మహర్షుల కంటే అంత మహర్షులకు అటువంటివి ఉంటాయండి. దుర్వాసుల శాపాల్లో కూడా చాలా భాగం అటువంటివి. దుర్వాసుని మనం అపార్థం చేసుకోకూడదు. నారదుని యొక్క మాటలు ఒకటి, నారదుని చర్యలు ఒకటి, దుర్వాసుని శాపాలు ఒకటి లోక కళ్యాణార్థం వినియోగిస్తాయి. ఆ లోక కళ్యాణార్థం ఆ పనులు చేయడం వల్ల నారదుడు దుర్వాసుడు ఇద్దరు కూడా నిందల పాలయ్యారు. కానీ వాళ్ళు ఆ త్యాగంగా భావించారు. అమ్మవారు మనకి ఇలాంటి పాత్ర ఇచ్చింది, ముళ్ళు పెట్టమని, గొడవలు పెట్టమని, చివరికి లోక కళ్యాణం చేయమని. ఈ నాటకంలో ఈ పాత్ర మనది. నాటకంలో మరి విలన పాత్ర వేశాక తిట్లు రాకపోతే సన్మానాలు వస్తాయా? కానీ నాటకంలో సినిమాల్లో కానీ ఎవరైనా అస్తమానం అత్యాచారాలు చేసే పాత్రలు వేశారనుకోండి, ఆయన ఎక్కడో పాఠశాలకి ముఖ్య అతిథిగా పిలిచినా కూడా పిల్లలు భయపడే స్థితి వస్తుంది. ఈయన ఎక్కడ కూడా ఇదే చేస్తాడేమో. కానీ ఆ నటుడికి ఆ అప్రతిష్ట తప్పదు. కానీ దాన్ని అతను ఒక నటనగానే తీసుకోండి. నిజంగా నిజ జీవితంలో అతను చాలా మంచివాడు అయి ఉంటాడు. మనకి సినిమాల్లో విలన్ పాత్రలు వేసిన వాడు చాలామంది చాలా మంచివాడని వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు చెప్పారు. మనం నమ్మి తీరాలి. మనం హీరోలు అనుకుంటున్న వాళ్ళు చాలామంది అంత మంచివాళ్ళు కాదని అనేక విషయాల్లో అర్థమైపోతూనే ఉంది, వేరే చెప్పక్కర్లేదు. అంటే సినిమాలో పాత్రను బట్టి ఈయన నిజంగా హీరో, నిజంగా విలన్ అనుకోవడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఆ పాత్ర ఆయన బాగా వేశాడు లేదా అంతవరకే మనం చూడాలి తప్ప ఆయన నిజ జీవితంలో అలాంటి వాడు అనుకుంటే ఎలాగా? అది పాత్ర. ఒక్కోసారి ఆ చెడ్డ ప్రవర్తన అనేది లోకంలో మంచిని నిలబడ్డానికి ఉపయోగిస్తుంది. అందుకు అవసరమైన సాయం చేస్తున్నాడు ఆయన. ఎటొచ్చి ఏమిటంటే ఆయన అందులో లీనమైపోయి చెడ్డవాడైపోతే ప్రమాదం. కానీ నేను నటిస్తున్నాను, నా వల్ల చివరికి మేలు జరగడం కోసమే నేను రావణాసురుడు పాత్ర నటిస్తున్నాను. అంతేగాని రావణుడు గొప్పవాడు, రావణుడు మంచివాడని చెప్పడానికి కాదు. రావణుడు దుర్మార్గుడు, దుర్మార్గంతో ఉంటే ఇటువంటి ఫలితాలే వస్తాయని చెప్పడానికే నేను నటిస్తున్నాను అనుకోవాలి. కానీ నేను రావణాసురుడు వేశాను కాబట్టి రావణాసురుడు చాలా మంచివాడని సినిమా తీసేయడం, నేను దుర్యోధనుడు వేశాను కాబట్టి దుర్యోధనుడే గొప్పవాడు, పాండవులదే అన్యాయం అని సినిమాలు తీసేయడం, ఇవన్నీ మూర్ఖ లక్షణాలు. ఎంత పూర్తిగా మూర్తీభవించిన అహంకారం ఇది. మనం కృష్ణుడు వేస్తే కృష్ణుడు మంచివాడు, మనమేమో శిశుపాలుడు వేస్తే శిశుపాలుడే మంచివాడు అంటే అలాగా? మనం వేయడాన్ని బట్టి పాత్రల స్వభావాలు మారిపోతాయా? అహంకారం తప్పితే. ఇటువంటి వాళ్ళు జీవితాంతం అహంకారంతోనే బాధపడతారు. అందుకని మహర్షుల చర్యల వెనకాల శ్రీకృష్ణ లీలల్లాగా అతిలోక రహస్యాలు ఉంటాయి. సరిగ్గా నేను ఈ బౌద్ధ భిక్షువుని చిరుతపులి లాగడానికి సంబంధించిన వార్త పేపర్లో చెబితే నాకు వెంటనే గజేంద్ర మోక్షం కదా శివానందమూర్తి గారి మహర్షుల జీవిత చరిత్రల పుస్తకం గుర్తొచ్చి, ఓయ్ బాబోయ్ మనకు తెలియదు కానీ
ఇలా అనుకుంటే మంచిది ఈ పరిణామాన్ని. లేకపోతే మనం కూడా భయపడిపోతాం, భగవంతుడు ఈయన కాపాడలేదు, మనం కూడా అలాగా ధ్యానం లేదా తపస్సు అనే మార్గాల్లో ఉండకూడదేమో, వచ్చినా ఎవరో కాపాడరేమో అన్న భయం వేస్తుంది. దీన్ని తీసుకోవాల్సిన విధానం ఇది కాదు, ఇది అని నిర్ణయించుకొని మీకు కూడా చెబుతాను. ఆ జన్మలో ఆ శరీరంతో అది సాధ్యం కాదు, ఇంకో శరీరంతో సాధ్యం అవుతుంది. ఇంకో శరీరం ధరించాలంటే దీన్ని వదిలేయాలి. అయినా తపస్సుకు అంత ఏకాంతం పేరు మీద అంత ప్రమాదకర ప్రదేశాలు ఎంచుకోకపోవడమే మంచిది. అసలు నిజంగా నిర్మించుకోగలిగితే మన ఇల్లు మున్యాశ్రమం కాదండి, ఆలోచిద్దాం. వేరే ఎక్కడికో వెళ్ళిపోవాలండి, మన ఇంట్లో మనం ఉండలేమా అండి? అంతెవరో గొడవ పెట్టేస్తున్నారండి ఇంట్లో, చెప్తే వినరా? ఆ రకంగా జీవుడు ఎన్నో అవస్థలు పడితే కానీ ఆ సమిష్టి దైవస్వరూపాన్ని అందుకోలేడు. ఈ అహంకార మమకారాలు పూర్తిగా పోవాలి. అది మనకి ఈ విశ్వరూప మొదలుకొని అనుగ్రహద వరకు ఉండేటువంటి 19 నామాల ద్వారా పోగొట్టడమే లలితా సహస్ర రచయిత ఉద్దేశం. వశిన్యాది దేవతల ఉద్దేశం, వ్యాసుని ఉద్దేశం, హయగ్రీవుని ఉద్దేశం, అందరి ఉద్దేశం అదే. విశ్వరూపాయై నమః. ఈ విశ్వమంతా నీ రూపమే. విష్ణు సహస్రంలో కూడా ఉంటుంది. విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ విశ్వమూర్తి అన్నారు అక్కడ విష్ణువు పుల్లింగం కాబట్టి. విశ్వరూప అన్నారు ఇక్కడ అమ్మవారు కాబట్టి. అదే భగవాన్ అనువసిస్తే విశ్వరూప అంటారు. భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం లేదు. విశ్వమంతా ఒకటే రూపం, విశ్వమంతా ఒకే స్వరూపం. మనం సాధారణంగా ఏ రకమైన ఆలోచనలో ఉంటాము అంటే, నేను వేరు, ఈ శరీరం, ఈ ప్రపంచం, మిగిలిన ప్రపంచం అంతా వేరు, నేను వేరు, నేను ప్రపంచంలో నేనున్నాను, నన్ను ఈ ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడు వేరు. దక్షిణామూర్తి స్తోత్రం చదివినా, మనీషా పంచకం చదివినా అర్థం చేసుకుంటే పోయే అవకాశం ఉన్నది ఈ అజ్ఞానమే. మహాతత్వవేత్తలు రమణ మహర్షి మొదలైన వారు స్పష్టంగా చెబుతారు, ఇంతమంది లేరయ్యా, నువ్వు ఎక్కడో ఊహిస్తున్నావు. దేవుడు అంటే వైకుంఠంలో ఉంటాడు, కైలాసంలో ఉంటాడు, ఆయన ఏదో దేవుడు, నువ్వేదో దాసుడు, ఆయనకి ఏదో సేవ చేద్దాం, మంచినీళ్ళు ఇద్దాం, కాళ్ళు కడుగుదాం, గోపురం కట్టిద్దాం, ఇవన్నీ వదిలేయను ఆయన, ఇవన్నీ అంత పనికొచ్చే విషయాలు కావు. నీతో సహా ఈ ప్రపంచమంతా ఒకే ఒక స్వరూపం, నువ్వు కానీ ప్రపంచం కానీ లేరు, ఉన్నదే దేవుడు. అది ఎలా తెలుస్తుంది మనకి అంటే, చీకటి ఉన్నప్పుడే సినిమా బాగా కనపడుతుంది. మీరు గమనించండి, సినిమా మనకి హాల్లో సినిమా కనపడాలి అంటే తలుపులన్నీ మూసేస్తారా లేదా, దీపాలన్నీ ఆర్పేస్తారా లేదా, ఎంత చీకటి ఉంటే అంత బాగా తెర మీద సినిమా కనపడుతుంది మనకి. ఆ చీకటి ముందు ఏర్పడాలి, దాని మీద తెర మీద కాంతి పడాలి. పడకపోయినా సినిమా ఏమి ఉండదు, ఒట్టి తెర ఉంటుంది. అప్పుడు ఒట్టి తెర కనపడదు కూడా, చీకట్లో అదో భాగం అవుతుంది. కాబట్టి తెల్లగా ఉంటుంది కూడా కొంచెం మసకగా కనిపిస్తుంది. ముందు చీకటి ఏర్పడాలి సినిమా మనకు బాగా కనపడాలంటే. ఆ పైన తెర మీద కాంతి పడాలి, అప్పుడు సినిమా ఏర్పడుతుంది. సరిగ్గా ఈ విశ్వం ఏర్పడడానికి ముందు ఉన్నది తమస్సు, చీకటి. దాని మీద పడినటువంటి ప్రొజెక్టర్ కాంతే మహత్తు. మహదహంకారాలు అంటేనే మహత్తు. అప్పుడు ఏర్పడిందే మూడోది ఈ విశ్వం. చీకటి, కాంతి, చలనచిత్రం, తమస్సు, మహత్తు, అహంకారం, జీవాహంకారం. అదే విశ్వానికి అందరికీ సంబంధించి సమష్టి అహంకారం, ఏదైనా ఒకటే. ఆ సమిష్టి అహంకారమే దేవుడు. దాని పేరు ఈశ్వరుడు. మళ్ళీ పరమాత్మ అనొద్దు, దాన్ని కొంచెం తేడా ఉంటుంది. అందుకే తిరోధానకరి ఈశ్వరి అక్కడ వస్తుందన్నమాట. ఆ సమిష్టి రూపమైనటువంటి అహంకారమే ఈశ్వరుడు, వ్యష్టి రూపమైనటువంటి అహంకారమే జీవుడు. అందుకే ఆ సమిష్టి విశ్వంలో అన్నీ అమ్మవారే. దాన్నే శంకరాచార్య సౌందర్యలహరిలో చాలా అందంగా చెబుతారు. ఒకే అమ్మవారు ఏ రకంగా ఇన్ని రూపాలు ధరించగలిగింది. నీ రూపం, నా రూపం, మీరు చూస్తున్న టీవీ రూపం, మన చుట్టూ ఉన్నటువంటి సామగ్రి, మన ఇల్లు మొత్తం, వల్లకాడు సహా సమస్త ప్రపంచం ఒకే ఒక శక్తి. ఆ శక్తిని ఇక్కడ లలితా సహస్రం కాబట్టి అమ్మవారు అంటున్నాం మనం. విష్ణు సహస్రం అయితే విష్ణు అంటాం, పెద్ద తేడా లేదు. ఎలా అవుతుంది ఆవిడంటే, మనస్త్వం వ్యోమస్త్వం మరుదశి మరుత్సారథిరసి త్వమాపస్త్వం భూమి త్వయి పరిణతాయాం నహి పరం. మనస్త్వం వ్యోమస్త్వం మరుదశి మరుత్సారథిరసి త్వమాపస్త్వం భూమి త్వయి పరిణతాయాం నహి పరం.
త్వమేవ స్వ ఆత్మానం పరిణమయితుం విశ్వవపుష చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. మనస్త్వం, మనస్సు నువ్వేనమ్మా అన్నారు. మొట్టమొదట మనస్సు చెప్పారు, గమనించండి. సాధారణంగా సృష్టి ఎలా ఏర్పడింది అంటే వేదాలు సహా ఉపనిషత్తులు సహా తస్మాద్వాయ తస్మాదాకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అద్భ్య పృథివీ పృథివ్యామోషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష సవాయేష పురుషోన్నరసమయక ఇలా చెబుతారు శంకరాచార్య. అమ్మవారు ఈ సృష్టి అంతా రూపాలు ధరించింది అనడానికి మూలంగా ఏం చెప్పారు? మనఃత్వం. దీన్నే రాత్రిపూట చదువుకునే శివ ఆత్మార్పణ అపరాధ క్షమాపణ స్తోత్రం దాంట్లో ఉందే మానస పూజా స్తోత్రంలో ఆత్మాత్వం గిరిజామతి అన్నారు. పార్వతీదేవే మన మనస్సు అన్నారు. ఇక్కడ మనస్త్వం, ముందు మనస్సు అయ్యావు నువ్వు. అంటే మొత్తం ఈ సృష్టి ఏర్పడడానికి, వ్యక్తిగత జీవితానికి మన మనస్సు కారణం. ఈ విశ్వం అనే జీవుని యొక్క సమిష్టి జీవుని జీవితానికి మాయ కారణం. వ్యక్తిగతంగా అది మనస్సు, సమిష్టిగా దాని పేరు మాయ. అంచేత మనస్త్వం, అప్పుడు వ్యోమస్త్వం, అప్పుడు ఆకాశ. తస్మాద్వాయ తస్మాత్ అండంలో ఉద్దేశం అది. ఆ ఉద్దేశాన్ని గ్రహించే ఇక్కడ శంకరాచార్య మనస్త్వం అని మొదలుపెట్టారు. లేకపోతే ఆకాశం నుంచి అని చెప్పేచ్చు ఆయన కూడా. కానీ వ్యోమస్త్వం, ఆకాశం మొదలుపెట్టడానికి ముందు మనస్త్వం అన్నారు. ముందు మనస్సులోంచి మొదలైందమ్మా ఈ సృష్టి. అక్కడి నుంచి ఆకాశము, వాయువు, దాని నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి ఇక అగ్ని చల్లబడి నీరు, నీరు గట్టిపడి గడ్డగట్టి భూమి, ఇక భూమి మీద రకరకాల ఓషధులు, ఓషధులు తిని జీవులు, ఇక జీవులకు జీవాహంకారం మామూలే. మూలం మనస్సు. మనస్సు నుంచి ఏర్పడింది కాబట్టి ఈ ప్రపంచం మాయ, మన జీవితం మాయ. దీనికి అంత కంగారు పడవలసిన అవసరం లేదు. ఎప్పుడు ఏది ధర్మం అనే పరిస్థితుల ప్రాబల్యం వల్ల అనిపిస్తోందో అది చేస్తే చాలు. అది కూడా సమర్పణ భావంతో చేయాలి. మళ్ళీ దాని నుంచి ఏదో ఆశించద్దు. మనం ఓటేసినంతలో ప్రభుత్వాలన్నీ మారిపోతాయని, మంచి ప్రభుత్వాలు ఏర్పడతాయని ఎవ్వరికీ ఎటువంటి నమ్మకము లేదు. వేసేవాడికి కానీ వేయించుకునేవాడికి కానీ వేశామా లేదా, మన కర్తవ్యం మనం నిర్వర్తించాం అంతే. అంతో వదిలేయాలి. మనం ఓటేసిన వాడిని నెగ్గాడా లేదా, నేను ఎప్పుడు వేసినా నెగ్గుతాడు, ఇలాంటి మాటలు వద్దు. ఇంకా ఇదంతా అహంకారం. మన ఓటుకి అంత శక్తి లేదు, కానీ కొంత శక్తి ఉంది. జీవితంలో ప్రతిదీ అంతే ఓటేయడం లాంటిదే. మన ఓటుతోనే ప్రభుత్వాలు ఏర్పడవు, కానీ మన ఓటు కూడా అవసరం, మన బాధ్యత. ఆ బాధ్యత తెలంగాణ మొత్తం నిర్వర్తించింది. 75% పైన వచ్చింది. హైదరాబాద్లో నిర్వర్తించలేకపోయాం, 48% వచ్చింది. దానికి కారణాలు ఏవో, ఓట్లు చెల్లకపోయి ఉండొచ్చు, అక్కడ లేకపోయి ఉండొచ్చు, ఆ కారణాలు ఉన్నాయి. అంది కేవలం ప్రజలనే అనడానికి లేదు. ఏదైనా ఇక్కడ కూడా 75% వచ్చి ఉంటే ఫలితాలు ఇంకేమైనా భిన్నంగా ఉండేవేమో, ఎవరు చెప్తారు? నేను వేసిన వాడు నెగ్గకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు కొంతమంది నోటాకేశారు. కనీసం జరిగిన ఎన్నికల్లో ఒక 7-8 నియోజకవర్గాల వరకు ఆధిక్యం కంటే నోటా ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ నోటా వాళ్ళు ఇందులోనే కాస్త మంచివాడు ఎవరో అనుకుని వేస్తుంటే ఫలితాలు తారుమారయ్యేవి. అంచేత ఇవన్నీ ఆలోచించడం ఓటేసేవాడి పని కాదు, వెయ్యడమే పని. నచ్చకపోతే నోటాకేయడం కూడా తప్పు లేదు. అదొక విధానం ఉంది కదా, తప్పి ఉంది, వారి అభిప్రాయం వారిది. మనస్త్వం వ్యోమస్త్వం మరుదశి మరుత్సారథిరసి త్వమాపస్త్వం భౌమి త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన విభృషే. నువ్వు మనస్సమ్మా, ఆ మనస్సు నుంచి ఆకాశం పుట్టింది, అదొక మాయ. అందుకే వేదంలో ఏం చెప్పారంటే తస్మాద్వా ఏతస్మాత్. ఆ మాట ఏమిటండి? ఆకాశాద్వాయు వాయోరగ్ని దేని నుంచి ఏదో స్పష్టంగా చెప్పిన వాళ్ళు ఆ మూలంలోకి వెళ్ళేసరికి తస్మాద్వా ఏతస్మాత్ 2 మాటలు ఎందుకు వచ్చాయండి? దాని నుండి కానీ దీని నుండి కానీ ఎందుకు? అది మాయ కాబట్టి ఖచ్చితంగా చెప్పలేము. అందుకే వేదం శాస్త్రీయం, హిందూ మతం శాస్త్రీయం. మసిపూసి మారడికే చేసే ప్రయత్నాన్ని సనాతన ధర్మం చెయ్యలేదు. మనం ఆ ఉపనిషత్తులు చదవాలి. హిందూ మతం అంటే ఒట్టి పురాణాలు కాదు, అందులో పుక్కిటి పురాణాలు అసలే కాదు, ఊరికే జనప్రచారంలో ఉన్న కథలు కాదు, అవి రకరకాలుగా ఉంటాయి. మేము గ్రంథాలు చదువుతున్న మాకు బుర్ర తిరిగిపోతుంది. జనప్రచారంలో, విపరీత ప్రచారంలో ఉన్న కథలు రామాయణ భారత భాగవతాలు లేవు, అసలు మూల గ్రంథాలు లేవు.
కానీ ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే మేము లేవని చెబితే కొంపలు అంటుకుంటాయి, అంత నమ్మేశారు ఆ కథని. దానికి ఒక ముఖ్యమైన ఉదాహరణ నేను చెబుతాను. రామాయణం అప్రతిష్ట పాలైంది కాబట్టి ఉత్తరకాండ మొత్తం కల్పితం. రామాయణం కేవలం 6 కాండలే. ఆసక్తి ఉన్నవాళ్ళు ఉంటే చర్చిద్దాం, పర్వాలేదు. ఉత్తరకాండ మొత్తం కల్పితం. 15 సంపుటాలుగా రామాయణాన్ని ప్రకటించినటువంటి పుల్లెల శ్రీరామచంద్రుడు గారనే సంస్కృతాంధ్ర మహావిద్వాంసుడు, మహామహోపాధ్యాయ, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, పద్మశ్రీ పద్మభూషణ్ కూడా అనుకుంటాను. ఆ మహానుభావుడు స్పష్టంగా యుద్ధకాండ చివర తేల్చి పారేశారు. 1 కాదు 2 కాదు 12 ఉదాహరణలు చెప్పారు ఉత్తరకాండ కల్పితం అనడానికి. ఈ ఒక్క మాటతో ఆయన చూపించిన ఉదాహరణతో మొత్తం సీతాదేవిని వనవాసానికి పంపడం మొత్తం కథ కల్పితం, మనం నమ్మక్కలేదు. రాముడిని దోషి చేసి బోన్లో నిలబెట్టక్కర్లేదు, అసలు జరగనే లేదు అది. యుద్ధకాండ తర్వాత అశ్వమేధ యాగం జరిగింది. లవకుశులు దాన్ని ఆపలేదు, ఆత్మని ఎవరూ చెప్పలేదు, ఆపలేదు, వాళ్ళ పని కాదు అది. అశ్వమేధ యాగం సందర్భంగా ఋషుల్ని పిలిపించారు, వాల్మీకి కూడా అలాగే వచ్చాడు. సీతాపరిత్యాగం అన్న సమస్య లేదు అసలు. మొత్తం రాముడిని నిందలపాలు చేశాం, సీతాదేవిని చేశాం. సమాధానం చెప్పుకోలేని తీరిగి వెళ్ళిపోయింది. అందులోనే దిక్కుమాలిన కథలన్నీ, శంభుక వధ, కుక్క కథ, ఎలుగుబంటి కథ, మొత్తం హిందూ ధర్మాన్ని అప్రతిష్ఠ చేసినటువంటి కథలన్నీ అందులోనే ఉన్నాయి. ఇది ఒక భయంకరమైన వాస్తవం. ఇది శంభుక వధ అబద్ధం, కల్పితం. అది కొందరి స్వార్థపర శక్తులు కల్పించిన కథ అది. దానికి హిందూ ధర్మ అభిమానులు ఎవరూ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కల్పితమైన వాటిని అడిగి ఎవడు చెబుతాడు? లవకుశులు రాముడి చేతిలో ఓడి, రాముడు లవకుశుల చేతిలో ఓడి, ఇంతకంటే అప్రతిష్ట అయిన విషయం ఇంకోటి లేదు. ఇంత చేసిన 10 ఏళ్ళు లేవు వాళ్ళ చేతిలో, రాముడు ఓడిపోతాడా? మొత్తం జనప్రచారంలో ఉన్న కథలు ఇక సినిమాలు, కరుణరసాలు ప్రవహించేసాయి. ఇంకా పూర్వమే కావ్యాల రూపంలో వచ్చాయి, వాటినే సినిమాలు తీశారు. సినిమా వాళ్ళని ఎందుకు అనాలి? జనం ప్రచారంలో ఉన్నది మంచి బాగుంటుందని తీస్తారు, దానికే ఉంది. ఇంకా వాళ్ళు ఇంకొంత కల్పన చేసేస్తారు. ఉత్తరరామ చరిత్రలోనే జరిగింది ఇదంతా. ఆ కాలానికే జరిగిపోయింది. ఇక్కడ జనానికి ఎప్పుడూనండి మంచి ఉత్కంఠాభరితమైన కథలు కళ్ళు చెమ్మగిల్లిపోయేలా ఉండాలండి. అవి ఎక్కడ గ్రంథాలు లేకపోతే వాళ్ళే కల్పించేసుకుంటారు, సరదాగా చెప్పుకుంటారు కూర్చొని. పూర్వం ఏమైనా టీవీలు ఉన్నాయా, పత్రికలు ఉన్నాయా? ఏమున్నాయి కనుక రాత్రిపూట కూర్చోవడమే. చెట్టు కింద గుళ్ళో పురాణం చెబుతూ కొన్ని కల్పించారు, చెట్టు కింద చుట్టకాల్చుకుంటూ కొన్ని కల్పించారు. ఇవాళ ఏమైపోయిందంటే ఇన్ని వేల ఏళ్ళు గడిచిపోయాక ధర్మానికి అప్రతిష్ట వచ్చింది. మేము చాలా యాత్ర పడుతున్నాం నిజంగా, ప్రవచనాలు చెబుతున్న వాళ్ళు మమ్మల్ని అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక అసలు ఆ కథే లేదు. లేదంటే ఇవాళ ఇంత ప్రచారం అయితే మేమేం చేస్తాం? ఉత్తరాఖండలో ఉన్న ప్రతి అక్షరం కల్పితం. దానికి మొత్తం రామచంద్రుడి గారి వ్యాఖ్యానంతో మొత్తం 1 కాదు 2 కాదు 12 కారణాలు ఉన్నాయి. అసలు ఉత్తరాఖండలో శైలికి మిగిలిన 6 కాండలో శైలికి చాలా తేడా ఉంది. వాల్మీకి శైలి కానే కాదు అది. ఇవి తెలుసున్నవాడు కాబట్టి మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు యుద్ధకాండతో ఆపేశాడు. ఉత్తరాఖండ అనువాదం చేయలేదు ఆయన. ఇన్ని చేసిన వాడు అది చేయలేడా? గోపీనాథ రామాయణం, రంగనాథ రామాయణం, ప్రసిద్ధమైనటువంటి మల రామాయణం, వీటిలో ఎక్కడా ఉత్తరాఖండ లేదు. ఎర్రాప్రగడ భారతంలో రామాయణం రచించాడు, ఉత్తరాఖండ లేదు. వ్యాస భారతంలో ధర్మరాజుకి బృహదశ్వ మహర్షి రామాయణం చెబుతాడు, ఉత్తరాఖండ లేదు. ఇంతమంది చేసిన దానికంటే ఇది ఎక్కువ అవుతుందా? కానీ ఎంత అప్రతిష్ట వచ్చేసింది రాముడికి. గర్భిణిని అరణ్యవాసానికి పంపేశారని, ఏదో చేశారని, ఇక దాని మీద పెద్ద విషవృక్షాలు పుట్టేసేసి మొత్తం హిందూ సంస్కృతిని కొండబెట్టేసేసి, ఇక శంభుకవధ పేరు మీద కులాల మధ్యలో తగాదాలు పెట్టేసి దానికి వ్యతిరేకంగా నాటకాలు రాసేసి నానా గొడవ చేసేసి మొత్తం రాముడిని ఒక దుర్మార్గుని చేసి చిత్రించేసేసారు ఈ కల్పిత కథల ఆధారంగా. ఇంత తేడా ఉందని మాట్లాడితే ఇప్పుడు చెప్పండి, సృష్టి ప్రారంభం విషయంలో ఎందుకు స్పష్టంగా తస్మాద్వా ఏతస్మాత్ అన్నారండి? మనస్సు 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 కల్పన కారణార్థమైతే సృష్టి అర్థమవుతుంది. మనకు రోజు వచ్చే కారణకు అర్థం ఏమైనా ఉందా? ఈ మానవ జీవి చరిత్ర కూడా అంతేనమ్మా. ఎప్పుడు పురాణాలు చదివినా దయచేసి అందరం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అది ఏ కథ అయినా సరే ఉండని లేకపోని, కల్పితం కానీ ఇంకోటి కానీ, మంచి కానీ చెడ్డ కానీ, దాని చారిత్రక ఆధారాల చర్చలోకి వెళ్ళడం కంటే దానివల్ల నాకు ప్రయోజనం ఏమిటి? అది మంచి పనా చెడ్డ పనా? ఆ మంచి పని అయితే నేను చేస్తా, చెడ్డ పని అయితే నేను చేయను, తీసేయి. రాముడు చేశాడా లేదా, భీముడు చేశాడా లేదా మనకు అనవసరమైన విషయాలండి.
ఈ చర్చలో కడితే ఎప్పటికీ బయటికి రాలేం. మన జీవితం ఏమిటో కూడా తెలియదు. ఈలోపు ఇది అయిపోతుంది. నిజమే రాముడు అంత చేశాడని అనుకుందాం, మనం చేయకుండా ఉందాం. ఎందుకు రాముడు తిట్టాలి ఊరికే? ఇప్పుడు అది జరిగిందో లేదో మనకు తెలియదు, ఎన్నేళ్ళైందో తెలియదు. దానికి వాళ్ళు ఎవరెవరో జవాబు చెప్పుకోవడం అది సరిగ్గా ఉండదు. ఇంత చెప్పినా సరే మళ్ళీ నమ్మకమే. వారిని చంపడం ధర్మమా అండి, సీతాదేవిని పంపాడు కదని పెద్దవన్నీ పట్టుకుని మానెత్తిమి పడుతుంటే ఎవరేం చేస్తారు? అసలు జీవితంలో సంక్లిష్ట పరిస్థితులు అవి ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించారు వాళ్ళు. అది కూడా ఖచ్చితంగా అలాగే జరిగిందనడానికి ఏమీ లేదు ఆధారం. ఒక వాల్మీకి రామాయణం ఆధారంగా మనం మాట్లాడుకుంటే కొన్ని తేల్చుకోవచ్చు. లేదు 100 రామాయణాలు పుట్టాయి. ఈ మొత్తం ఈ కల్పిత రామాయణానికి ముగింపు లేదు, చెప్పేందుకు జవాబు లేదు. సెలవు.